అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొదటి నుండి కూడా రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి పశ్చిమ ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం అయితే కూడా ఇక్కడ రాజకీయం రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కూడా ఇక్కడ రాజకీయ గణాంకాలు రోజుకొక మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా అయితే నిన్నటి వరకు ఉన్న గణాంకాలు కూడా అదేవిధంగా ఇప్పటికైతే మారుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే పశ్చిమ ప్రకాశం జిల్లాలోని ముఖ్యమైన నియోజకవర్గాల్లో గిద్దలూరు నియోజకవర్గంలో నిన్నటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అన్నా రాంబాబు ప్రస్తుతం మార్కాపురం నుంచి పోటీలో ఉంటున్నాడని ఒక వార్త వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడైతే రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. మొత్తానికి అన్నా రాంబాబు మార్కాపురం నుంచి పోటీలో ఉంటున్నాడు. అదేవిధంగా టీడీపీ నుంచి ముత్తుమూల అశోక్ రెడ్డి బరిలో ఉంటున్నారని నేపథ్యంలో ఇక్కడికి వైఎస్ఆర్సీపీ నుంచి కొత్తగా మార్కాపురం స్థానిక శాసనసభ్యుడు నాగార్జున రెడ్డి వస్తున్నారనే కోణంలో కూడా ఇక్కడ శ్రేణులు అయితే పూర్తిగా జీర్ణించుకునే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇక్కడ వైసీపీ శ్రేణులు స్థానికుడే కావాలి, మాకు బయట నుంచి వచ్చిన వ్యక్తి వద్దు అని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ఆ స్వరం అయితే వినిపిస్తున్నారు. అదే స్వరంలో భాగంగా కూడా ఇటీవల కాలంలో అన్నా రాంబాబు మద్దతుదారులు అయితే కొద్దిగా పార్టీ మారుతూ టీడీపీ తీర్థం పుచ్చుకుంటుంటే మొదటి నుంచి కూడా వైసీపీలో ఉన్నటువంటి శ్రేణులు స్థానికుడికే ఇవ్వాలని చెప్పేసి బయట నుంచి వస్తున్న నాగార్జున రెడ్డిని మేమైతే పూర్తిగా సపోర్ట్ చేయలేమని చెప్పేసుకున్నారు. మొత్తానికైతే సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలి అని చెప్పేసి వైసీపీ శ్రేణులు కోరుకుంటూ కూడా స్థానికేతరుడికి అయితే మేమైతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సపోర్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. మరోపక్క వైసీపీ శ్రేణులు ఈ అంతర్గత కుమ్ములాటను ఏకతాటిపై తెచ్చేదని కూడా జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అధిష్టానం నుంచి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఎటువంటి సమాచారం వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గం నుంచి అయితే పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు ఈ పరిస్థితి కొనసాగుతుంటే ఇటు టీడీపీ మటుకి రెట్టించిన ఉత్సాహంతో మటుకి 2024 ఎన్నికలు సిద్ధమవుతుంది. ముత్తుమూల అశోక్ రెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలకు తీసుకున్న దగ్గర నుంచి కూడా నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి అదేవిధంగా కూడా పార్టీ గెలుపుకు కృషి చేస్తున్నాడు. ఇది ముఖ్యంగా అన్నా రాంబాబు మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెళ్ళిన ఈ నేపథ్యంలో అది మంచి అవకాశంగా భావించిన ముత్తుమూల అశోక్ రెడ్డి పార్టీ శ్రేణులు అదేవిధంగా పక్క పార్టీ నుంచి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి అన్నా రాంబాబు వర్గీయులు అయితే మటుకి పదుల సంఖ్యలో అదేవిధంగా పెద్ద మొత్తంలో కూడా పార్టీ శ్రేణులు కదిలి వచ్చి టీడీపీలో అయితే చేరడం జరుగుతుంది. ఇది మొత్తానికి టీడీపీకి కలిసి వచ్చే అంశము, వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో అయితే దెబ్బ కొట్టే అంశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి మొదటి నుంచి కూడా పట్టు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గిద్దలూరు నియోజకవర్గం ఈసారి ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా కూడా ఇది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని 2024 ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పేసి కూడా టీడీపీ నుంచి ముత్తుమూల అశోక్ రెడ్డి కూడా అయితే గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఈ రాజకీయం 2024 నోటిఫికేషన్ విడుదలైన పక్షంలో ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఎవరిని గెలుపు అందిస్తారని చెప్పేసి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అవుతుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, గిద్దలూరు, ప్రకాశం జిల్లా.